హలో ఫ్రెండ్స్, మనం రురు మహర్షి గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో భృగువు అనే మహాముని ఉన్నాడు. ఆయన భార్య పేరు పులోమ. ఆమె నిండు గర్భవతిగా ఉండగా ఒకరోజు భృగువు స్థానానికి వెళ్తూ పులోమతో హోమాగ్ని సిద్ధం చేయమని చెప్పి వెళ్ళాడు. అప్పుడు పులోముడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. పులోమను చూచాడు. ఆమె సౌందర్యాన్ని చూచి మోహించాడు. వెలుగుతున్న అగ్నిని చూచి, అగ్నిదేవా, ఆమె ఎవరు అని అడిగాడు. అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు. నిజం చెప్తే భృగువు కోపించి శాపమిస్తాడు. చెప్పకపోతే అసత్యం చెప్పినట్టు అవుతుంది. అసత్య దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు. అసలు విషయం ఏంటంటే, పులోమకు పెళ్ళి కాకముందు పులోముడు అనే ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ పులోమును భృగువు పెళ్ళాడాడు. నిజం తెలుసుకున్న ఆ రాక్షసుడు పంది రూపం ధరించి నిండు గర్భిణి అయిన పులోమను ఎత్తుకొని పారిపోయాడు. అలా పోతుంటే ఆమెకు ప్రసవం వచ్చింది. చవనుడు అనే బాలుడు పుట్టాడు. ఆ బాలుడు తేజస్సుకు, శక్తికి ఆ రాక్షసుడు భస్మమయ్యాడు. తరువాత పులోమ కొడుకుని ఎత్తుకొని ఆశ్రమానికి వచ్చింది. భర్త ఇంటికి రాగానే జరిగిందంతా భర్త అయిన భృగువుకు చెప్పింది. పులోమ తన భార్య అన్న విషయం ఆ రాక్షసుడికి ఎలా తెలిసింది అని అడిగాడు. అగ్నిదేవుడు చెప్పాడు అని బదులిచ్చింది పులోమ. వెంటనే భృగువు కోపించి అగ్నిదేవుణ్ణి నువ్వు సర్వభక్షకుడివి కమ్ము అని శపించాడు. దానికి అగ్నిదేవుడు, అయ్యా, నేను అసత్య దోషానికి భయపడి నిజం చెప్పాను, దానికి నువ్వు శపించావు. సర్వభక్షకుడనైన నేను దేవకార్యములకు, పితృకార్యములకు అనర్హుడును అని తన జ్వాలలను ఉపసంహరించాడు. దానితో లోకంలో అగ్ని కార్యాలన్నీ ఆగిపోయాయి. వెంటనే బ్రహ్మదేవుడు అగ్నిదేవుణ్ణి అనునయించాడు. అగ్నిదేవా, నువ్వు సర్వభక్షకుడు అయినను సర్వకార్యాలలో ప్రథముడివి. నువ్వు ఎప్పటికీ పవిత్రుడివే. కాబట్టి మరలా నీ తేజము ప్రజ్వరిల్ల చెయ్యము అని అర్థించాడు. దానికి అగ్నిదేవుడు సమ్మతించాడు. తరువాత దేవకార్యాలు, పితృకార్యాలన్నీ యథావిధిగా సాగిపోయాయి. భృగు మహాముని భార్య పులోమ చూసాం కదా. ఆ పుణ్య దంపతులకు కొడుకు చవనుడు. తపశ్శక్తిలో ఇంద్రుని కూడా హడలగొట్టిన వీర తపోధనుడు. అతని సతి సుకన్య. చవనుడి భార్య పేరు సుకన్య. ఆ సుకన్య ఎవరంటే శర్యాతి కూతురు అన్నమాట. ఆ చవన దంపతులకు కలిగిన వాడు ప్రమతి. ప్రమతి గృహిణి. ప్రమతి యొక్క భార్య ఎవరంటే ప్రతాపి. ఆమె యందు ప్రమతికి జన్మించిన వాడు రురుడు, మన రురు మహర్షి అన్నమాట. రురుడు చేసిన తపస్సు వృద్ధ తాపసులకు కూడా ఆశ్చర్యం కలిగించేది. ఆ యువక తపో రాశి నియమాలు అలాంటివి. ఆ కాలంలోనే స్థూలకేశుడు అనే మహాముని సర్వముని మాన్యుడు రురుని ఆశ్రమునకు ఆనతి దూరంలో ఉండి తపస్సు చేస్తూ ఉంటున్నాడు. అలా ఉండగా మేనక విశ్వవసువు వలన గర్భవతి అయి ఒక పాపను కని స్థూలకేశుని ఆశ్రమం దగ్గర విడిచి వెళ్ళిపోయింది. దానికి ఇలాంటి పని కొత్త కాదు. మునుపు విశ్వామిత్రుని వల్ల ఒక బిడ్డను కని కణ్వాశ్రమ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె శకుంతల అన్నమాట. అలాగే ఇప్పుడు చేసింది. వెలయాలకి పిల్ల ప్రేమ ఎక్కడ వస్తుంది? స్థూలకేశుడు దారినున్న నదిలో స్నానం చేసి వస్తూ చూశాడు శిశువును. అక్కడికక్కడ భూమి నుంచి మొలుచుకు వచ్చిన మెరుపు ఒక పాప రూప పొందిందా అన్నట్టుంది. చక్కని చుక్క. గగన రంగాన తిరగలేక కొంతకాలం భూతలాన తిరుగుదామా అని రోహిణి ఆ రూపంతో వచ్చినట్టుంది బాల. సంసార సంబంధం అంటే ఏ కోశానా తెలియని స్థూలకేశుడు ఆ శిశువును ఆప్యాయంగా అక్కును చేర్చుకొని ఆశ్రమానికి వచ్చాడు. రూప లావణ్య రేఖకు ప్రమదలలో శ్రేష్ఠురాలుగా ఉంటుందని ఊహించి ప్రమధ్వర అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆ బాల
ప్రసవభానుని బాణములాగా విశ్వమోహనమూర్తి అయి పెరుగుతూ ఒకనాడు రురుని కంట పడినది. ఆ లావణ్య రాశిని చూడగానే రురుని మనస్సు మనోభావ బాణఘాతాలకు లక్ష్యమైంది. తిన్నగా ఆశ్రమానికి పోయి చేష్టలు దక్కి వింతగా చూస్తూ ఒక మూల కూర్చున్నాడు. జపం తపం ఏహ్యమైనా పోయాయి. తండ్రి చూసి, నాయనా, ఏమిటి సమాచారం అని అడిగాడు. శూలకేశుని ఆశ్రమంలో కన్నెలతో ఆడుతున్న ఒక అన్ను మిన్నను చూశాను. నా మనసు ఆ కన్యకు అంకితమైపోయింది. ఆమె నాకు భార్య కావాలి. ముక్తసరిగా రురుడు తండ్రికి 3 మాటల్లో తన సమాచారం చెప్పాడు. దానికి ఇంత విచారం ఎందుకు, శూలకేశుడితో మాట్లాడి వస్తానని రురుని తండ్రి శూలకేశుని ఆశ్రమానికి వెళ్ళాడు. శూలకేశుడు ప్రమతిని సమ్మతిగా అభ్యర్థించి, ఏమిటి ఇలాగూ దయచేశావు అని సాదరంగా అడుగగా, మీ పిల్ల ప్రమధ్వర మా పిల్లవాని మనసును ఆకర్షించిందట. ఆ విషయం నీతో చెప్పాలని, ఆ పైన కర్తవ్యం ఏమిటని అడగాలని వచ్చానన్నాడు ప్రమతి. స్థూలకేశుడు చిరునవ్వి నవ్వి, గట్టివాడవయ్యా, నీ మాటకారతనం మెచ్చవచ్చు, అలాగే కాని అని పిల్లనివ్వడానికి నిశ్చయించాడనమాట మన స్థూలకేశుడు. సంతోషంగా ప్రమతి వచ్చి కొడుక్కి చెప్పాడు. రురుడు ఆనందంతో ఎగిరి గంతు వేశాడు. పెండ్లికి ముహూర్తం నిశ్చయించారు. ఆ మరునాడు ప్రమధ్వర తోడి ముని బాలికలతో కలిసి చెట్ల కింద ఆడుతుండగా కాలు కింద నాగుపాము పడి కాటు వేసింది. వెంటనే అరుస్తూ ఆ కన్య కింద పడి విషము తలకెక్కి మరణించింది. అది చూసి తోడి బాలికలు భయపడి పారిపోయి తమ తల్లిదండ్రులకు చెప్పారు. అందరూ శూలకేశుని ఆశ్రమానికి వచ్చి శోకమూర్తి అయి ఉన్న మునిని ఓదార్చుతూ దుఃఖిస్తూ విధి నిర్ణయాన్ని తప్పించ సాధ్యం కాదని ఏమీ తోచక కూర్చున్నారు. తన ప్రమధ్వర పాము కాటుచే మరణించిందని తెలిసిన రురుడు దుర్భర దుఃఖ సంతప్తుడై, హా హతవిధి, ఎంత ఘోరమైన పని చేశావు! నా ప్రమధ్వరునికి, నా ప్రియురాలికి, నా ప్రాణధనానికి ఇంత ఆపద! తనివి తీరా చూడలేదు, తలుకు చెక్కులను ముద్దాడలేదు, పుదిగి వంటి నమ్మోహనము తాకనైనా లేదు, తాలి కట్టలేదు, లాజా హోమం పక్కనే కూర్చుని లాలనగా చేయలేదు. ఇంతలో ఇంత దురాంతమైన దారుణ చింత, నీళ్ళల్లో పడనా, విషం తాగి చచ్చిపోనా, అగ్గిలో బుగ్గి కానా, ఉరిపోసుకొని చావనా, ఏమి చేయడం అని ఏకాకి అయి విచారించి కొంచెం తెప్పరిల్లి, చీ, ఆత్మహత్య మూలాన మరణిస్తే మహాపాపం, ఆ లోకంలో ప్రమధ్వర నిందిస్తుంది, నా ప్రాణేశ్వరు లేకుండా నాకెందుకీ పాడు బ్రతుకు అని స్నానం చేసి ఇన్ని నీళ్లు చేతిలో ఉంచుకొని, నేను వేదాంగాలను గురుల వద్ద బుద్ధిగా శ్రద్ధగా చదివిన వాడినైనా, దేవ దివ్య పూజలు, గాయత్రి జపం, అగ్ని కార్యం యథావిధిగా చేసేవాడినైతే నా ప్రమధ్వర ఈ వెంటనే జీవించుగాక అని కింద పోశాడు. అంతలో ఒక దేవదూత రుణు వద్దకు వచ్చి, అయ్యా, అన్నీ తెలిసినవాడు, అశాశ్వతమైన జీవి కోసం ఇలాంటి ఆరాటం తగునా? విధి నిర్ణయం ఎవరు తప్పించగలరు? నీ ప్రియురాలు బతకవలనంటే ఒక ఉపాయం చెప్తాను విను. నీ ఆయువులో అంటే నీ ఆయుష్లో అంటే తన జీవితంలో సగం ఆమెకు దారాదత్తం చేస్తే ఆమె బతుకుతుంది అని చెప్పాడు. ఓ, అలాగే చేస్తానని రురుడు తన ఆయుధాలలో అర్థం సగం ఆమెకు దారపోశాడు. నిద్రలో నుంచి లేచినట్టు ప్రమధ్వర లేచి ఆవలించి వింతగా నలుగురిని చూసింది. ఆ తర్వాత రురునుకు ప్రమధ్వరకు చక్కగా వివాహం జరిగింది. సో తర్వాత మన ప్రమధ్వరకు బతికించాడు, తన ఆయుష్లో సగం ఇచ్చి వివాహం చేసుకున్నాడు. కానీ రురుడికి పాముల మీద కోపం పోలేదన్నమాట. ఒక పొడుగాట కర్ర తీసుకొని కనిపించిన పామునల్లా చంపడం మొదలెట్టాడు. ఒకరోజు డుండుభుము అనే విషము లేని పామును చూచాడు. ఆ డుండుమును కొట్టబోగా ఆ పాము ఒక మునిగా మారిపోయింది. రురుడు ఆశ్చర్యపోయాడు. అయ్యా, మీరు ఎవరు? ఈ పాము రూపంలో ఎందుకు ఉన్నారు అని అడిగాడు. దానికి ఆ ముని, మహాత్మా,
నా పేరు సహస్రపాదుడు. ఒకరోజు నేను నా సహచరుడు కగముడి మీద పరిహాసానికి ఒక గెడ్డి పామును వేశాను. దానికి అతడు కోపించి నన్ను విషం లేని పాముగా పడి ఉండమని శపించాడు. రురుడు అనే మునికుమారుడు నన్ను చూచినప్పుడు నాకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అని తన కథ వివరించి, అయ్యా, మీరు బ్రాహ్మణులు, దయాగుణము కలవారు. అందుకు విరుద్ధంగా నువ్వు ఎందుకు ఈ విధంగా పాములను చంపుతున్నావు? ఇది వరకు నీ తండ్రికి శిష్యుడైన ఆస్తికుడు, ప్రమతి శిష్యుడు ఆస్తికుడు అనమాట, కద్రువ తన కొడుకులకు ఇచ్చిన శాప కారణంగా జనమేజయుడు నిర్వహించిన సర్పయాగంలో ఆహుతి అవుతున్న పాముల్ని కాపాడాడు. అదేవిధంగా నువ్వు కూడా ఈ పాములను చంపడం ఆపు అన్నాడు. అప్పుడు రురుడు పాములను చంపడం ఆపివేశాడు. ఇది మన రురు మహర్షి గురించి సారాంశం. ఇది మహాభారతం మూలము. తెలుగు అనుసరణ వచ్చి కవిత్రయం పాదరేణువు గారు, మన మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ దేవి భాగవతం అనమాట, శ్రీదేవి భాగవతం. మనం ఇప్పుడు మొత్తం స్టోరీ అంతా విన్నాం కదా, ఇది మొత్తం నీట్గా రాసుకోండి. మనకి భృగు మహాముని భార్య పులోమ అనమాట. పులోమ, భృగుకి పులోముకు పుట్టినవాడు చవన మహర్షుడు. చవనుడికి సుకన్యకు జన్మించినటువంటి ప్రమతి మనకి ఆస్తికుడి యొక్క గురువు అనమాట. సుకన్య ఎవరంటే శర్యాతి కూతురు. ప్రమతికి ప్రతాపికి జన్మించినటువంటి వారు మన రురు మహర్షి. విశ్వవసువుకి మేనకుకు పుట్టినటువంటి వారు వచ్చి మన ప్రమద్వర. రురుడికి మన ప్రమద్వరని వివాహం చేసుకుంటారు. తన ఆయుష్లో సగం ఇచ్చి బతికించుకొని వాళ్ళిద్దరు వివాహం చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి పుట్టినటువంటి పుత్రుడు వచ్చి శౌనక మహాముని అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.